ఆదోని నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మనతో పాటు చర్చించడానికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కార్యకర్తలు అయితే మీకు టికెట్ రాని పక్షంలో కొద్దిగా నిరుత్సాహం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి పలు మీడియా ఛానళ్ళు చక్కర కొడుతుంది. మరి దీని పట్ల మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక పార్టీకి వర్క్ చేసిన ఒక లీడర్కి టికెట్ రాలేదంటే ఆయన అనుసరించే నాయకులు కార్యకర్తలు బాధ అనేది భారతదేశంలో ఎక్కడైనా ఉంటుంది. అదేమీ ప్రత్యేకంగా అనేది కాదు. ఏమంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము. నాతో పాటు మా ఆదోని నియోజకవర్గంలో నా సమకాలికులైన వ్యక్తులు చనిపోయిన వాళ్ళ పిల్లలు చాలామంది, నా సమకాలికులైన నాయకులు 40 మంది చనిపోయిట్టారు. వాళ్ళ పిల్లలందరూ కూడా నాతోనే ఉన్నారు. మరి పార్టీ అంటే నేనెంత ప్రేమిస్తానో అదేవిధంగా ఆదోని నియోజకవర్గంలో ఉన్న పట్టణంలో ఉన్న నాయకులు కార్యకర్తలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా పార్టీ కంటే నన్ను అమితంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నేను పార్టీని ప్రేమిస్తాను, వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. అదే రకంగా ఈ ఆదోని నియోజకవర్గంలో ఈ 42 ఏళ్ళ నా రాజకీయ జీవితం కొనసాగింది. సరే, దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ పొత్తు కూటమిలో మరి నాకు రావాల్సిన సీటు సరే బీజేపీ అభ్యర్థికి వచ్చింది. అభ్యర్థులు రాకుండా ముందే రాత్రి అనౌన్స్మెంట్ అయితే ఉదయం మా నాయకులు కార్యకర్తలు దాదాపు 1000 మంది పైన ఇక్కడ సమావేశమయ్యాం. మేమందరికి కూడా ఎవరు నిరుత్సాహపడద్దండి, ప్రభుత్వం మంది వస్తుంది, నేను ఇన్ఛార్జిగా కొనసాగుతాను. మన అధ్యక్షులు గారు నాకు హామీ ఇచ్చారు, మీరు ఎవరు నిరుత్సాహపడద్దండి, మనము శాయశక్తుల మన ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థులను కూడా గెలిపించుకుందామని మా వాళ్ళకి అందరికీ చెప్పాను. అదేవిధంగా మా సోదరులు కొంతమంది టికెట్ ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేశాను, మనమందరూ టికెట్ కోసం ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, బట్ టికెట్ మనలో ఎవరికి రాలేదు. ఎన్డీఏ కూటమి ద్వారా బీజేపీ అభ్యర్థికి వచ్చింది కాబట్టి ఇంకా 5 ఏళ్ళ వరకు 2029 వరకు ఇంకా ఎన్నికలేమి ఉండవు. కలిసికట్టుగా పనిచేద్దాం, అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల విజయాన్ని కృషి చేద్దామని నేను మా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేశాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మినూరుకు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళందరూ ఆడు ఉన్న వాళ్ళందరినీ కూడా మరి భాస్కర్ రెడ్డిని, దేవేంద్రప్పని, కృష్ణమ్మని, ఆ ఉమ్మి సలీము, శ్రీకాంత్ రెడ్డి అందరూ కూడా మా క్యాండిడేట్లు నిలుపుకొని అక్కడ ఫోటోలు కూడా దిగి అక్కడ కూడా వాయిస్ ఇచ్చాం. ఆదోనిలో మేమందరూ కూడా పార్టీ లైన్ తప్పకూడదు, పార్టీ లైన్లో పనిచేయాలని ఉన్నాం. కార్యకర్తలు నాయకుల్లో బాధ ఉంటుంది, ఎందుకంటే మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి వచ్చినా బాగుండేది, మరి బీజేపీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేది అందరిలో బాధ ఉంది. ఎస్ సార్, మీ క్యాడర్లో ఉండే బలమైన ఓటు బ్యాంక్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి పడతాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాల్లో మా పార్టీ 17 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తూ ఉన్నాం, 144 ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేస్తున్నాం. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు, మరి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నాం. ఇప్పుడు మన పార్టీ లేదు అని అనుకుంటే ఈ కూటమి ఏర్పడి దానికి అర్థం లేదు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో మా ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి, వాళ్ళ ఓటు మాకు ట్రాన్స్ఫర్ కావాలి. 3 పార్టీల ఓట్లు ట్రాన్స్ఫర్ అయితేనే మనం అనుకున్న విజయాన్ని గెలవడానికి అవకాశం ఉంటుంది. బాధ అనేది 2-3 రోజులు ఉంటుంది, సహజమే ఎక్కడైనా. కానీ అందరు కూడా సమిష్టిగా అన్ని 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మా విధి విధానాలు ప్రజలకు తెలియజేస్తూ ఎన్నికల్లో పోయి మరి ఎన్డీఏ అభ్యర్థి అయిన పార్థసారథి గారిని, మరి ఎంపీ అభ్యర్థి అయిన నాగరాజు గారిని గెలిపించేదానికి మేమందరూ కృషి చేస్తాం.
సార్ గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మీ కార్యకర్తలు బలంగా ఉన్నారని ఆదోని నియోజకవర్గంలో అనుకుంటున్నారు. సో వారికి దిశానిర్దేశం మీరు ఈ యొక్క టికెట్ అంటే బీజేపీ అభ్యర్థికి టికెట్ కేటాయించిన తరుణంలో ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు సార్? ఇప్పుడు వరకు కూడా ఎన్నికలు అనేది నేను 89 నుంచి చూసా. 89, 94, 99, 2004, 2009, 2014, 2019 ఎప్పుడు కూడా మా పార్టీ నామినేషన్ వేయడానికి ఓ 3-4 రోజుల్లో టికెట్లు అనౌన్స్ చేసేవాళ్ళు. ఈసారి దాదాపు ఒక 45 రోజుల ముందే అనౌన్స్ చేయడం జరిగింది. మేము కూడా ఎప్పుడైనా నామినేషన్ వేసిన తర్వాతనే క్యాన్వాస్ కానీ అన్నీ జరిగేది. సరే, ఇప్పుడు ఆయన కొత్త క్యాండిడేట్ కాబట్టి కొద్దిగా ఈ రంజాను ఉగాది అయిపోయిన తర్వాత ఆయన ఒక ఉమ్మడి ఆఫీస్ ఏర్పాటు చేసి క్యాన్వాస్ పోవాలని ఉన్నాం. ఏ గ్రామీణ ప్రాంతంలోని పట్టణ ప్రాంతంలోని ఏ ఏరియాలో ఏ రకంగా ఈ ఎన్డీఏ కూటమి ఎందుకు ఏర్పడాల్సిన అవసరం వచ్చింది, అందరికి కూడా మా నాయకుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవరికి కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అన్ని వర్గాల వారికి మత సామరస్యాన్ని కాపాడేదానికి మరి మా నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మత సామరస్యాన్ని కాపాడాడు, అన్ని వర్గాల వారికి న్యాయమైన పరిపాలన చేశాడు. కాబట్టి మేము ప్రజల్లోకి పోతాం, ప్రజలకి వాళ్ళకున్న సందేశాలని వాళ్ళకున్న అనుమానాల్ని అవన్నీ నివృత్తి చేస్తాం. ఖచ్చితంగా రూరల్ ఏరియా కానీ అర్బన్ ఏరియాలో కానీ ప్రజలు అందరూ కూడా మా పార్టీకి ఓటేసే విధంగా మేమందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, జనసేన, బీజేపీ అందరూ కూడా ప్రచారం చేస్తాము. ప్రజలకి ఉన్న డౌట్లు క్లియర్ చేస్తాం. సార్ ఇక్కడ ఉండే బలమైన మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ సార్ ఎంత మేరకు బీజేపీ అభ్యర్థికి పడతాయని మీరు అనుకుంటున్నారు సార్? బలమైన మైనార్టీ మత సామరస్యాన్ని మేము గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాపాడాం. మరి ఇప్పుడు లోకల్గా మేము ఉంటాం. వాళ్ళకి ఏదన్నా డౌట్లు ఉంటే కూడా ఆ డౌట్లు కూడా క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాళ్ళకున్న మా పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో మైనార్టీలకి ఒక డిక్లరేషన్ కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాము. వాళ్ళకి కూడా వాళ్ళ మైండ్ సెట్ ఒకప్పుడు 40-50 ఏళ్ళ కింద ఉన్న భావన ఇప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకున్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చార్టెడ్ అకౌంట్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా భారతదేశ రాజకీయాలకు అవగాహన ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీలకి ఇప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ముస్లిం కంట్రీస్ ఎన్నో ఉన్నాయి. అక్కడున్న ముస్లిమ్స్కే మనం చూస్తున్నాం. మొన్న పాకిస్తాన్ ఎన్నిక జరిగింది. పాకిస్తాన్ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది అందరికీ తెలుసు. ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది వికలాంగులు అయినారు అనేది. నా దృష్టిలో వాళ్ళు నమ్మని నమ్మకపోని ప్రపంచ దేశాల్లో ముస్లిం కంట్రీస్లో భారతదేశంలో ఉన్నంత సేఫ్టీ నాకున్న అవగాహన మేరకు ఇంత సేఫ్టీగా భారతదేశంలోనే ముస్లిమ్స్ ఉన్నారు. ఎక్కడ కూడా దౌర్జన్యాలు కానీ, అల్జడులు కానీ, బ్లాస్టింగ్లు కానీ, మసీదులు కూల్చేది కానీ ఇటువంటివి లేవు. అది ముస్లిం యంగ్స్టర్స్లో ఉంది. అది ముస్లిమ్స్ యంగ్స్టర్స్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ జీవితం అనేది ఎటువంటి కష్టజీవులు వాళ్ళందరూ కూడా ఉదయం ఇల్లు ఇడిచి ఎప్పుడో రాత్రి 11 గంటలకు పోతారు. ఆ 40 రోజులు ఉన్నది ఇప్పుడు లేదు. అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈరోజు ఆదోన్లో 10 రిజిస్ట్రేషన్లు అయితే 5 రిజిస్ట్రేషన్లు హిందువులు ఉంటే 5 ముస్లింలు కొంటున్నారు. ఆర్థికంగా అంతా ఎప్పుడు అదే లిమిట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ లిమిట్ దాటి వస్తుండలేదు. ఇప్పుడు అవుట్స్కట్స్లో ఎంతమంది ముస్లిమ్స్ బిల్డింగ్లు కట్టుకొని ఉంటున్నారు. నాకు ప్రగాఢమైన నమ్మకం ఉన్నది. మనం చెప్పే విధానాన్ని బట్టి మనం ఏ రకంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, ఆ ధోరణిలో పోకుండా మత సామరస్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడుతారు. మేము ఇక్కడ కాపాడుతాం. మీరు దయచేసి నమ్మండి. మీకు ఎలాంటి తొందరలు జరుగు. మేము గతంలో ఏమేం చేశామనేది కూడా రేపు ఎలక్షన్ క్యాన్వాస్ పోయినప్పుడు వాళ్ళ ఏరియాలో కూడా చెప్తాను. నాకు ఒక నమ్మకం ఉన్నది. అంత గుడ్డిగా
బీజేపీని వ్యతిరేకిస్తారు, బీజేపీకి మేము ఓటు వేయకూడదు అనే వాళ్ళ మనసులో ఉన్న మేమేం చేశాం, చంద్రబాబు ఏం చేశాడు, నేనేం చేశాను ఆందోళనలో అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పి వాళ్ళను కూడా మా సైడ్ తిప్పుకునే దానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఎన్డీఏ అభ్యర్థిగా పార్థసారథి అయితే ఇక్కడ బరిలోకి దిగారు. ఎంత మెజారిటీతో ఆయన్ని గెలిపించుకుంటామని భావిస్తున్నారు సార్? మెజారిటీ గురించి నేను ఇప్పుడే చెప్పలేను. ప్రజల్లో పోవాలి, ప్రజలకి మా పార్టీ విధి విధానాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రజానీకము ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడనేది ప్రతి ఒక్కరిలో ఉంది. ఎవరు ఏమి చెప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వము, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఆయన పరిపాలనలో మత సామరస్యాన్ని కాపాడుతాం. ఎవరికి కూడా ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ ఎవరికి కూడా తొందర కాకుండా మేము కాపాడుతాం. గతంలో మేము చాలా చేశాము, అవన్నీ ఆగిపోయినాయి. అవన్నీ ఎన్నికల సంగ్రామంలో చెప్తాను నేను. మేము ఏం చేశాం, అవి ఎందుకు ఆపారు అనేది అన్నీ కూడా క్లియర్గా చెప్తాం. మేము చేశాం కాబట్టి ధైర్యంగా చెప్తాం. ముస్లిం మైనార్టీలకి ఏం చేశాను మా ప్రభుత్వంలో, క్రిస్టియన్ మైనార్టీకి ఏం చేశాను నేను చెప్తా. వాళ్ళకి చెప్పి వాళ్ళకి మేము ఇవన్నీ చేశాం, అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించండి మరి అని మేము ప్రజల్లో పోతాం, ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలు మమ్మల్ని నమ్ముతారనే విశ్వాసం నాకుంది. సార్, ఆదోని నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురుతుందంటారా సార్? బీజేపీ జెండా ఎగురుతుందా ఎగురుదా అనేది క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ఇది సపరేట్ కాదు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పనిచేస్తాం. 3 పార్టీల జెండాలు ఎగరాలని విశ్వసిస్తాం. ప్రజల దగ్గర పోతాం, ప్రజలకి చెప్తాం. మేము మీకు భరోసా ఇస్తున్నాం, మమ్మల్ని నమ్మండి, మేము మత సామరస్యాన్ని కాపాడుతాం. మరి మా ప్రభుత్వం వచ్చినాక మేము చేసే కార్యక్రమాలు చెప్తాం, గతంలో చేసిన కూడా చెప్తాం. ఆ రకంగా తెలియజేస్తే వాళ్ళకి అవన్నీ మేము చేసినవన్నీ వాళ్ళకి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అన్నీ వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఎస్. అయితే రానున్న రోజుల్లో ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఎన్డీఏ కూటమి తరపున ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారో ప్రజలకు క్లియర్ కట్గా తెలియజేస్తామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు అయితే మనకు తెలియజేశారు. కెమెరా పర్సన్ యువరాజ్తో రాజారంగా, సిఆర్ న్యూస్.